హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు తినే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. మెత్త చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి సగం సొరకాయ తీసుకున్నాము. దీన్ని తొక్క తీసేసుకొని చక్కగా మంచిగా వాష్ చేసేసుకొని తురుముకుందాము. ఇది బాగా లేతగా ఉందండి. అందుకని నేను గింజతో పాటు తురిమేసాననమాట. ఒకవేళ ముదురుదైతే మీరు గింజలు తీసేసుకొని తురుముకోండి. ఇప్పుడు దీన్ని మెజర్మెంట్ వేసుకొని పెట్టుకుందాము. ఇది కప్పుతో 2 కప్పులైతే వచ్చిందండి. ఇది కొంచెమే కాబట్టి నేను ఇదే ప్లేట్‌లోనే మెజర్మెంట్ ఏసేసాను. ఎక్కువ గనక తీసుకుంటే మీరు వేరే పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో మెజర్మెంట్ వేసుకోండి. కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక్క సన్నగా తరిగిన ఉల్లిపాయి, కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడంతా కొత్తిమీర, తరిగిన కొత్తిమీర, తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న పీస్ అల్లం ముక్క, 5 పచ్చిమిర్చి తీసుకున్నామండి. పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయన్నమాట. దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. దాన్ని కూడా కలిపేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్లు వేపి చూడండి, ఇలా కచ్చా పచ్చగా ఒకసారి మిక్సీలో ఇట్లా మీరు పల్సిచ్చారంటే చాలన్నమాట. అలా ముక్క చెక్కగా ఉన్న పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు వచ్చి పెసరపప్పు, తర్వాత శనగపప్పు కలిపి 2 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్నామండి గంట పాటు. అది 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టీ స్పూన్లు జీలకర్ర. ఫస్ట్ వీటన్నిటిని కలిపేసుకుందాం మంచిగా మిక్స్ అయ్యేట్టుగాను. ఇవి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి 2 కప్పులు బియ్యం పిండి తీసుకుందామండి. 2 కప్పులు తురుమొచ్చింది కాబట్టి 2 కప్పులు బియ్యం పిండి తీసుకుందాము. ఇంకా దీంట్లో మనకి నీళ్లు కానీ ఏమీ అవసరపడదండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. వీటిని ఇలా మనం గట్టిగా ప్రెస్ చేసి కలుపుకోవాలి అంతేనండి. సొరకాయలో ఉండే నీరు, కూరగాయ ముక్కల్లో నీరు ఉంది కదా, ఉల్లిపాయలు అవన్నీను, అదే సరిపోతుంది మనకి. ఇంక మనకి సపరేట్‌గా నీళ్ళు ఏమి అవసరపడదనమాట దీంట్లో. ఇలా గట్టిగా నొక్కి కలుపుకోవాలి పిండి. అప్పుడే మనకి దాంట్లో ఉండే నీరంతా బయటకొచ్చి కరెక్ట్‌గా మనకి సరిపోతుందనమాట. లేదంటే పిండి జారైపోతుంది. ఒకవేళ ఎవరికైనా పిండి ఇంకా గట్టిగానే ఉంది, నీరు అవసరపడింది అనుకుంటే 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసి కలుపుకోండి. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. పిండి జారు జారుగా అయిపోతుందండి. చూసారు కదా, చక్కగా కలిసిపోతుందనమాట. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని కలుపుకోండి అంతేను. నీళ్ళు మాత్రం అస్సలు వేసుకోవద్దండి. గట్టిగా నొక్కి కలుపుకుందాము. నేనైతే నీళ్ళు నాకు అవసరం పడలేదు. గట్టిగా నొక్కి కలుపుకుంటేనే సరిపోతుందండి పిండి. ఇలా పిండి రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో నుంచి చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అప్పుడేంటంటే మనకి అన్నీ నొక్కోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న పాలిథిన్ తీసుకొని దానికి నూనె అప్లై చేసుకుందామండి. దాని మీద పిండి పెట్టేసుకొని ప్రెస్ చేసుకుందాము. పల్చగా నొక్కోవాలన్నమాట, మరీ మందంగా కాకుండా. చూసారు కదా, మధ్యలో ఇట్లా చిన్న హోల్ చేసేసుకుందాం అంతేనండి. ఇంకా నూనె అయితే వేడెక్కింది. వేసేసుకుందామండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. చూసారు కదా, చక్కగా క్రిస్పీగా వేడివేడిగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఇలా రెడీ చేసేసుకొని తీసుకుందామని. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. తీసేసుకుందాము.
సాయంత్రం పూట తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మెత్త చెక్కలు చాలా బావుంటాయన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.